హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN.1 వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 109 JN.1 సబ్ వేరియంట్ కేసులు రిజిస్టర్ అయినట్లు సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ చెబుతోంది. మరోవైపు గత 24 గంటల్లో దేశంలో 529 కరోనా కేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపింది. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4093కు చేరింది. ఈ కొత్త వేరియంట్ సోకిన వారికి జలుబు తీవ్రంగా ఉంటుంది, విపరీతమైన దగ్గు, ఆయాసం వస్తుంది. జ్వరంతో ఈ లక్షణాలు మొదలవుతాయి. న్యూమోనియా తరహా లక్షణాలకు దగ్గరగా వెళుతుంది. ఈ లక్షణాలు పూర్తిగా తగ్గడానికి 2 నుంచి 3 వారాలు పడుతుంది. డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ వాడాలి. బెడ్ రెస్ట్ తీసుకోవడం ద్వారా త్వరగా దీని నుంచి కోలుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. చల్లటి పదార్థాలు తినకూడదు. సిగరెట్లు, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. దగ్గేటప్పుడు ఖచ్చితంగా చేతిని కానీ చేతి రుమాలను కానీ అడ్డు పెట్టుకోవాలి. ఒకవేళ JN.1 సోకినట్లు గుర్తిస్తే మొదట 4-5 రోజులు వైద్యులు సూచించిన విధంగా మందులు వాడడంతో పాటు పూర్తి విశ్రాంతిని తీసుకోవాలి. పబ్లిక్ హెల్త్ మన రెస్పాన్సిబిలిటీ అని గవర్నమెంట్ చెబుతుంది. ప్రజా ఆరోగ్యం కోసం ఔషధ చెట్లు నాటించిన సామ్రాట్ అశోకుడి వారసులమని లీడర్స్ చెప్పుకుంటారు. దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని లీడర్స్ ఎంతగా చెబుతున్నా రియాలిటీ అందుకు వేరేగా ఉంటుంది. నేటికి దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందరికీ వైద్యం అనేది 7.5 దశాబ్దాలు స్వాతంత్ర్యం దాటిపోయిన కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇప్పటికీ భారత్లో దాదాపు 47 కోట్ల మందికి అత్యవసర మందులు అందుబాటులో లేవని అధికార గణాంకాలే వెల్లడిస్తూ ఉన్నాయి. వీటికంటే ముఖ్యంగా దేశంలో కామన్ మ్యాన్ పెట్టే ఖర్చులో దాదాపు 70% మందులు కొనడానికి ఖర్చు చేస్తూ ఉన్నాడు. మందుల్లో నాసిరకం, నకిలీవి ప్రజా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 25,000 రకాలకు పైగా మందులు నమోదై ఉంటే అంతకు రెట్టింపు స్థాయిలో అనఫీషియల్ గా చలామణి అవుతున్నాయి. మందుల్లో స్టాండర్డ్స్ దెబ్బతినడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటున్నాయి. ఇలా నకిలీ మందులు వాడడం వల్ల ఎందరో ప్రాణాలు గాలిలోని కలిసిపోతున్నాయి. నాసిరకం మందులు వాడడంతో గతంలో ముంబైలో 12 మందికి పైగా మరణించడంతో ఆనాటి ప్రభుత్వం జస్టిస్ లేంటన్ కమిషన్ ను నియమించింది. మినిస్ట్రీ లెవెల్ నుంచి కింద స్థాయి వరకు హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లోని లొసుగులను, ఫెయిల్యూర్స్ను, అవినీతిని ఎత్తి చూపుతూ లేంటెంట్ తన నివేదికను సబ్మిట్ చేశారు. ఆ నివేదికలో చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వాలు పట్టించుకోవాలి. మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు అటుంచితే జబ్బు తగ్గకపోతే వైద్యుడి వైఫల్యమా లేదా ఉపయోగించిన మందుల కారణమా అర్థం కాక వైద్యులు మళ్లీ పరీక్షలు చేస్తూ ఇతర మందులతో రోగాలపై ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. దానితో రోగి ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా కుప్పకూలుతున్నాడు. అసలు వైద్య ఆరోగ్య విషయంలో నిర్దిష్ట ప్రణాళిక, ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం కరోనా వ్యాధి విజృంభణ సమయంలో కూడా మన దేశంలో వైద్య వ్యవస్థ డొల్లతనం స్పష్టంగా బయటపడింది. మందుల సంగతి దేవుడెరుగు. కనీసం మౌలిక వసతులు లేక, ఆక్సిజన్ అందక ఎందరో ప్రాణాలను కోల్పోయారు. ఆ సమయంలో కూడా నకిలీ మందుల విజృంభణ అదుపు లేకుండా పెరిగిపోయింది. డెల్టా వైరస్ విరుచుకుపడినప్పుడు కూడా బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఆ 3 ఏళ్లలో కూడా నకిలీ మందులు తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ మరోసారి JN.1 వైరస్ వచ్చింది. కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్రమత్తం చేసి రాబోయే రోజుల్లో పబ్లిక్ హెల్త్ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్లు వైద్య నిపుణులే అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా గత అనుభవాలతో పాఠాలను నేర్చుకొని ప్రజా ఆరోగ్యం ఎదుర్కోబోతున్న ఛాలెంజెస్ కు అనుగుణంగా రెడీ కావాలి. అంతేకాదు, పబ్లిక్ హెల్త్ ని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీదనే కాకుండా వ్యాధులు సోకకుండా డాక్టర్ల సలహాను పాటించే విధంగా ప్రజల్లో అవేర్నెస్ ను క్రియేట్ చేయాల్సిన అవసరం. వ్యాధి వచ్చిన తర్వాత పరుగులు పెట్టడం కంటే అసలు ఆ వ్యాధులు రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వాలు, వైద్యులు సూచించిన మార్గదర్శకాలను పాటించడం ప్రజలకు అత్యంత శ్రేయస్కరం.